హాయ్ అండి, మొత్తం వీడియో చూడండి. ఇది ఇంట్లో క్లీన్ చేసిన చిన్న చేపలు, తర్వాత పెద్ద చేపలు కూడా నేను పెట్టాను. మొత్తం చూడండి, చాలా బాగా నచ్చుద్ది. సరేనా ఫ్రెండ్స్? అలాగే అన్నయ్య వాళ్ళు శుక్రవారం వస్తాయి అన్న కదా, ఈ వీడియోతో పాటు ఆ చేపలు కూడా పెట్టాను. చూడండి, మొత్తం చూడండి, వీడియో మీకు బాగా నచ్చుద్ది. మొన్న షాపుది పెట్టా కదా, అక్కడ తీసుకున్నదే. అంతకుముందు ఎప్పుడో తీసుకున్నా. ఈ 10కి 4 చేపలని దగ్గర దగ్గర 2 నెలలు అవుతుందండి. మరి ఇప్పుడు నేలేవో తెలియదు. 10కి 4 చేపలని ఇచ్చారు. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ 2 ఉన్నాయి, కనబడుతున్నాయా? ఇవాళ అన్నీ క్లీన్ చేశాను. చిన్న బౌల్స్లో, ఈ పెద్ద ఎక్వేరియంలోది అన్నీ క్లీన్ చేశాను. నేను నెలకు ఒకసారి క్లీన్ చేస్తాను. అంతకుముందు 15 రోజులు క్లీన్ చేసేదాన్ని. ఈ చలికి చేతులు నీళ్ళలో పెట్టాలంటే చల్లగా ఉన్నాయని చెప్పి క్లీన్ చేయట్లేదండి. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, మీకు కనబడుతుంది. అది కూడా తోక ఉంది, అది అటు వెళ్ళిపోయింది, వస్తుంది మళ్ళీ. అదిగోండి, ఒక్కటే ఉంది దీంట్లో, ఎక్కువ లేవు, కానీ చాలా బాగుంటుందండి. కానీ మొత్తం అన్నీ చేసేపాటికి దగ్గర దగ్గర 2 గంటలు పట్టిందండి మాకు. నేను ఒక్కదాన్నే కదా, మా వారు నేను ఇద్దరం కలిసి చేస్తాము. ఒకళ్ళ వల్ల అవ్వదు ఇది. నేను అన్నీ తీసి క్లీన్ చేసుకుంటే నీళ్ళు పట్టడం, నీళ్ళు పారిపోసి రావడం అన్నీ ఆయన చేసి వస్తారు. ఇద్దరం చేసుకుంటేనే అవుద్దండి, ఒకళ్ళ వల్ల అయితే అవ్వదు. ఇది చాలా టైం పట్టుద్ది. అందుకని చెప్పి నేను ఇక ఈ చలికి నీళ్ళల్లో పెట్టలేక నెలకు ఒకసారి చేసుకుంటున్నాను. ఒకటే తిరుగుతుంది, చూసారా? ఇది రావట్లేదు. అదిగోండి, అదిగోండి, చూసారా? చిన్నదే, నేను దగ్గరికి పెట్టి కొంచెం తోక కూడా ఇది కలర్స్ వస్తాయి, భలే నాకు ఇష్టం. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 2 చేపలు ఇవ్వండి. ఇవి కొంచెం పొట్టెత్తుగా ఉన్నాయని చెప్పి కింద పెట్టా. అవి పైన పెట్టాను, ఈ కింద పెట్టా అలమారలో. చూస్తాను మీకు. అది అన్నీ 2 పెట్టుకుంటూ వచ్చా, ఎక్కువ లేవు. అప్పుడు దగ్గర దగ్గర చాలా తీసుకున్నా. చిన్నవి ఒక్కోసారి దిష్టి తెగులు కూడా చనిపోతాయండి, మామూలుగా కాదు. నేను మొన్న షాపుది కూడా వీడియో పెడతాను. నేను శుక్రవారం వీలుంటే పెడతా, ఎందుకంటే నాకు శుక్రవారం వీడియో పెడతా ఉంటా. అన్న శుక్రవారం కొత్తగా తెస్తారు, తెచ్చినప్పుడు నేను కంపల్సరీ పెడతాను. ఇదిగోండి, ఇదిగోండి, 2 చేపలు ఉన్నాయి అన్నిట్లో. అంటే ఎక్కువ పెట్టినా బతకండి. ఈ తెచ్చి దగ్గర దగ్గర 2 నెలల పైన అయింది, అయినా చక్కగా ఉన్నాయి. ఇక్కడ ఒక 4 ఉన్నాయి, పైన ఒక 4, మొత్తం 8 ఉన్నాయండి. ఒక 20 రూపాయలు మిగిలినాయి. ఒక 50 రూపాయలు ఇలా తీసుకున్నప్పుడు 50 రూపాయలు తీసుకున్నా, 20 రూపాయలు మిగిలినాయండి. కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం చేపలు అంటే. కానీ మనం క్లీన్ చేసుకున్నప్పటికీ టైం పట్టుద్ది, కానీ నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. కంపల్సరీ చూడండి, చాలా బాగుంటాయి. సరేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఒకటి, ఇక్కడ 2. ఈ కడుపుతో ఉన్నట్లు పొట్టెత్తుంది, ఏమో పిల్లలు పెడతాయి అని చెప్పి విడిగా పెట్టేయి వాటిలో కలుపులా. ఇవి అంతే పొట్టెత్తున్నాయి. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, కామెంట్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి చూడండి. హాయ్ అండి, చిన్నవి పెద్దవి అన్నీ క్లీన్ చేసి, చిన్నవి కూడా చెప్పాయి కదా, ఈ పెద్దవి. దీని తర్వాతే నేను ఎప్పుడు పెడతా కదా షాప్ ఈ చేపలు. మళ్ళీ శుక్రవారం నాడు వచ్చినాయి, నేను ఇక ఆదివారం పెడుతున్నాను. దీని తర్వాత అవి కూడా వస్తాయి, అవి కూడా చూడండి, చాలా బాగుంటాయి. చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఫస్ట్లో నేను కొన్నప్పుడు వేరే చాటుని తీసుకునేదాన్ని, తర్వాత నుంచి ఇక్కడ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడే తీసుకుంటున్నాను. అంటే మేము మా ఇంటికి దగ్గరలోది ఇది, ఇంకోటిది అయితే దూరం, అందుకని ఇక్కడే తీసుకునేదాన్ని. తర్వాత ఆ క్వాలిటీ అది నచ్చి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరీ
ఎంత మాకు దగ్గరలో ఇదే కదా నేను తీసుకునేదాన్ని. తర్వాత మనం తర్వాత అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడికే వద్దామని అన్నాను. ప్రస్తుతానికి అక్కడ పాత ఇంటికాడే ఉన్నాము. కానీ ఫ్రెండ్స్ అది అక్కడ చాలా బాగుంటుంది షాప్ కూడా చక్కగా. నేను ఈ చేపలు తెచ్చి కూడా దగ్గర చాలా రోజులు అవుతుంది. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటా ఉంటా, నాకు నచ్చుతాయి అందుకని తీసుకుంటాను. క్వాలిటీ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు తీసుకుంటా. ఈ షాప్ పేరు కూడా శ్రీ బాలాజీ అక్వేరియం మల్కాజ్గిరి అండి లో ఉంది షాపు. దాని పక్కన కూడా ఏదో బ్యాంక్ ఉంటుంది ఒకవైపు పెట్రోల్ బంక్ ఉంటుంది. ఎదురుగా ఏమో అంటే గుర్తుల కోసం చెప్తున్నా, ఎదురుగా ఏమో బార్దో ఏదో మందు తాగుతారు కదా మగవాళ్ళు, అది కూడా ఉంటుంది. గుర్తు కోసం చెప్తున్నాను అంతే అండి, వేరే ఉద్దేశం కాదు. అంటే అక్కడ ఎవరికైనా తెలియకపోద్ది కదా, అందుకని చెప్పి మల్కాజ్గిరిలో తెలియడం కోసం నేను చెప్తున్నాను అంతే. కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నేను ఆ బారుగా నల్లగా ఉన్నాయి చూసారు పెద్దవి, అవి తెచ్చి చాలా రోజులైంది. ఇంకా చేపలు ఉండేవి. ఏమైందంటే ఈ చేపలకు పడక అవి చంపేసాయి, లేదంటే అసలు ఇంకా చాలా ఉండేవి. ఇవే ఎక్కువ చంపేయడం వల్ల, లేదంటే నీళ్ళు మార్చుకుపోవడం వల్ల అలా ఇదైనవి. కానీ అసలు చేపలు అయితే బాగా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. సరదా చక్కగా తిరగడం కూడా హుషారుగా తిరుగుతాయి చేపలు. నేను తెచ్చా కదా, ఈ నల్ల చేపలు తెచ్చినప్పుడు చిన్నవి, ఇప్పుడైతే నా అరిచెయ్యి అంత వచ్చింది. నాకే ఒక్కోసారి భయం వేస్తుంది, అవి ఫాస్ట్గా వెళ్ళి అద్దానికి కొట్టుకున్నప్పుడు భయం వేస్తుంది ఫ్రెండ్స్. కానీ చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుంది. ఇక అవి ఉన్నాయని చెప్పి నేను ఇక తేడం మానేశాను. ఇక మళ్ళీ రేపు మేతకి వెళ్ళినప్పుడు కుదిరితే వీడియో తీస్తా. మళ్ళీ ఆ షాప్ నుంచి వీడియో తీసి నేను ఒకటి పెడతాను. ఎప్పుడు తీసుకొచ్చిన వీడియో నేను కంపల్సరీ మీకు పెడతాను. అన్నయ్య తీసుకొచ్చినప్పుడల్లా వీడియో వస్తుంది, నేను పెడతాను. ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. శనివారంకి వెళ్తే శనివారం చక్కగా అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. శుక్రవారం అన్నీ సర్దేస్తారు కదా, శుక్రవారం సాయంత్రం కానీ శనివారం పొద్దున అలా వెళ్ళినా కూడా చక్కగా ఉంటాయి. కానీ తొందరగా అయిపోతాయి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే తొందరగా వెళ్ళి తెచ్చుకోండి. తర్వాత వెళ్ళినా ఉంటాయి, కానీ వారం కంపల్సరీ ఫ్రెష్గా తీసుకొస్తారు అన్నయ్య. చాలా బాగుంటుందండి. నేను చాలాసార్లు తెచ్చుకున్నాను కదా, నాకు తెలుసు. ఈ చేపలు కూడా నిన్న క్లీన్ చేశాను. నేను క్లీన్ చేయడం వల్ల ఇంత నీట్గా కనబడుతున్నాయి. నేను అంతకుముందు కూడా చెప్పా, క్లీన్ చేసిన తర్వాత పెడతానని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ అన్నయ్య తెచ్చిన వీడియో వచ్చింది, ఆ వీడియోతో పాటు ఇవి కూడా పెడుతున్నాను. ఇది మొత్తం చూసిన తర్వాత చివరిలో ఆ అన్నయ్యది కూడా వస్తుంది చూడండి. మొత్తం అన్ని కలర్స్ ఉంటాయి చేపలు, అన్ని వెరైటీస్ ఉంటాయి. తక్కువలో ఉంటాయి, ఎక్కువలో ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. మనం ఖచ్చితంగా చెప్పలేము, కానీ క్వాలిటీ చాలా బాగుంటుందండి. అన్ని రకాలు ఉంటాయి, చాలా బాగుంటాయి. అదిగో చూడండి, నేను తెచ్చి ఎన్ని రోజులు అయిందో ఇప్పటికి ఎంతలాగా మేత తిని ఎంత పెద్దగా అయ్యిందో చూడండి. అవి బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి చూడండి. పెడతానని చెప్పా కదా, మొత్తం వీడియో మొత్తం చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ శుక్రవారం వస్తాయి, శుక్రవారం తీసుకొస్తారు. చక్కగా ఫ్రెష్గా వస్తాయి. మళ్ళీ వారానికి ఒకసారి తీసుకొని వస్తారు. అక్కడ లేనివి తీసుకొని వస్తాడు అన్నయ్య, కొనుక్కొస్తాడు ఆర్డర్ ఇచ్చి. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఎక్కువ బ్లాక్ తొందరగా సేల్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నయ్య ఎక్కువ, ఎందుకంటే అవి దిష్టి తగలకుండా ఉంటాయని తీసుకెళ్తారు చాలామంది. అవి ఉంటే ఎక్కువ దిష్టి ఏమైనా ఉన్నా వాటికే తగులుతాయి అంటే మనకి తగలకుండా ఉంటాకి. చాలామంది ఇప్పుడు
సరదాగా పిల్లలు అడుగుతున్నారని కొంటారు. మామూలుగా ఇవి అయితే పిల్లల్ని పెడతాయి ఫ్రెండ్స్. మా ఇంటికాడ ఉన్నప్పుడు పిల్లలు కూడా పెట్టినాయి అంతకుముందు. నేను అంతకుముందు వీడియోస్లో కూడా చూపించినట్లున్నా. ఈ చేపలే ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయి. కానీ ఈ చిన్నగా తెచ్చుకున్నా ఫ్రెండ్స్. దీంట్లో వేరే కలుపుకొని ఉంటే ఇంకా మంచి కలుపుకోవచ్చు. ఎందుకంటే అది మేత తినే కొద్దీ అయ్యే తినేస్తాయి. వేరే వాటిని తిన్నాము పెద్దవి అవుతాయి. ఇది భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సింగిల్గానే పెడతాడు ఎప్పుడు మరి అది సింగిల్గానే ఉండాలో మరి ఏమో చేప. ఇవి కూడా అంతే ఎక్కువ సింగిల్గానే ఉంటాయి చేపలు. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం మీ చేపలు అంటే. నేను బాగా ఇదిగా చూసుకుంటా. ఇష్టం చేపల కలర్స్ చేపలన్నా మొక్కలన్నా ఇష్టం. ఇంకోటి ఈ చేపలు చూసారా, దీంట్లోనే ఎరుపు కలర్ లాగా వచ్చింది. ఈ చేపలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అన్ని రకాల నాకు తెలిసి తెలుపు నలుపే తెలుసు. ఇవేమో బల్లి చేపలు అంటారు, అతుక్కుంటాయి నల్లగా. ఇది ఒక రకం. కానీ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అసలు ఇది ఒక రకము. అన్ని రకాలు ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి ఫ్రెండ్స్. నేను ఎప్పుడూ వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను కదా, ఫుల్గా ఉంటాయి ఎప్పుడు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ కుదిరితే ఇవాళ వెళ్దాం అనుకుంటున్నా, చూడాలి. ఇవేమో మొక్కలు చేపల్లో పెట్టుకుని ఒరిజినల్ మొక్కలే. ఇప్పుడు మనం ఒరిజినల్గా పెట్టుకుంటాం కదా చేపల్లో, అంటే ప్లాస్టిక్ కాకుండా మామూలుగా అవి పెట్టుకుని. ఈ ఒక రకం చేపలు ఫ్రెండ్స్. నాకు వీటి పేర్లు తెలియవు. ఇదిగోండి అసలు ఏదో కలర్స్ గుండి చాలా కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో ఒక 5-6 కలర్స్ ఉంటాయి. బాగుంటాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి ఇలా ఉన్నాయి చేపలు. ఇవి బాగున్నాయి కదా ఫ్రెండ్స్. సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఏ చేపలు భలే ఉంటాయి, బుడ్డి చేపలు. ఇవి గోల్డ్ చేపలు అంటారు. ఈ చేపలే ఎక్కువ పిల్లలను పెడతాయి తొందరగా. బాయ్ ఫ్రెండ్స్.